హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే పెసరొడియాలు పట్టానండి. పనంతా చేసుకున్న తర్వాత ఈ పనైతే నేను చేసుకున్నాను. ఒక్క 2 గంటలు కష్టపడితే మరి సంవత్సరం అంతా కూడా ఈ వడియాల కూరలోకి వాడుకోవచ్చు. అంటే ఈ పని చేసే ముందైతే మరి నేను చాలా పనులు చక్కబెట్టుకున్న తర్వాత పిల్లల్ని స్కూలుకి పంపించుకొని ఇంటి పని, వంట పని అన్నీ చేసుకున్నాక ఈ వడియాలు కూడా పట్టుకోవడం జరిగిందండి. ఉదయాన్నే మరి పిల్లల కోసమైతే టిఫిన్ వేస్తున్నాను. పాపలిద్దరికీ ఎలాగో హాఫ్ డే స్కూల్సేనండి. అలాగే మరి బాబుకి కూడా ఈ రోజు నుంచి అయితే హాఫ్ డే అంట. అందుకని తనకు కూడా టిఫిన్ పెట్టేయొచ్చు స్కూల్‌కనేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. నాకు ఎక్కువగా చేయదెరిగిన వంటకం ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీయేనండి. నిద్దట్లోనైనా సరే ఇడ్లీ వేసేయగలను. అంత ఈజీ కదండీ ఇడ్లీ వేసేయడం. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. పెద్ద కష్టపడనవసరం లేదు. ఈ ఇడ్లీ అయితే మన జీర్ణ వ్యవస్థలోను చాలా మంచిగా పనిచేస్తుంది. త్వరగా అరిగిపోతుందండి. ఇంకా మరి దానిలోకైతే చట్నీ అయితే పల్లీల చట్నీ చేస్తున్నానండి. రొటీన్ అండి మా చిన్న పాప గురించయితే పల్లీలు లేకుండా తనైతే తినలేదు. ఇంకా మరి ఇడ్లీ అయితే ఓ పక్కన ఉడుకుతుంది. ఇంకా మరి చట్నీ కోసం కూడా నేను పల్లీలైతే వేయించుకున్నాను. అందులో కొంచెం పుట్నాల పప్పు అయితే వేసుకున్నానండి. దాన్నయితే మిక్సీ జార్‌లోకి తీసేసుకొని అదే మూకుడులో అయితే అత్తయ్య గారి కోసమైతే కొంచెం అట్టు కూడా వేస్తున్నాను. ఒక అట్టు వేసిస్తే అత్తయ్య తినేసైతే మరి పనికి వెళ్తున్నారు పొద్దున్నే. ఇడ్లీ ఎంత హెల్తీ ఫుడ్ అయినా గానీ ఇడ్లీల మీద కూడా ఇప్పుడు మరి రూమర్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఇడ్లీ కూడా తినకూడదంటున్నారు. మరి ఏం తిని బ్రతకాలో ఏమో తెలీదు గానండి. మరి నేనైతే పిల్లలకి బాక్సులు అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళైతే మరి బాతింగ్‌లు అవి అంటూ రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళకి జడలు వేయాలి ఈ బాక్సులు పెట్టేసిన తర్వాత. ఇలా నేను వీడియోస్ తీయడం మొదలుపెట్టయితే సంవత్సరం అవ్వొస్తుందండి. నేను ఇలా హాఫ్ డే స్కూల్స్ అప్పుడే ఈ వీడియోస్ అవి చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఏమీ నాకు తెలిసేది కాదండి. ఇలా బాక్సులు అవి పెట్టుకోవడం ఇవన్నీ చూపించేదాన్ని. ఈరోజు ఎందుకనో ఇలా బాక్సులు పెట్టడం కూడా చూపించాలనిపించింది. చాలా రోజుల తర్వాత అయితే ఇలా బాక్సులు పెడుతున్నాను పిల్లలకి. ముగ్గురికి కూడా ఒకేసారి పెడుతుంటే నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతానండి. పెద్ద పిల్లలేమో కాస్త ఒక ముద్ద ఎక్కువ తింటారు. చిన్న అమ్మాయి ఏమో కొంచెం తక్కువ తింటుంది. ఎవరికి ఎలా పెట్టాలనేది మైండ్ సెట్ అండి. ఎలా ఆలోచించుకుని పని చేయాలో మనము. అందరి బాక్సులు ఒకలాగానే ఉంటాయి. ఇంకా మరి వాళ్ళకి ఎలా పెడుతున్నాం ఏంటనేది మూత పెట్టేసిన తర్వాత కన్‌ఫ్యూజన్. మరి ముగ్గురికైతే ఒకటే రకం క్యారేజీలు ఉన్నాయండి. ఆ క్యారేజీల విషయంలోనే కొంచెం నేను కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఈ బాక్సులైతే బాగానే పెడుతున్నాను గానండి, మా అబ్బాయికైతే మరి నేను ఒక ఇడ్లీ అయితే తక్కువేశానండి. రోజు మరి పాపలిద్దరికీ పెట్టే అలవాటు చొప్పున బాబుకి కూడా ఒక ఇడ్లీ తక్కువ చేసి పెట్టాను. బాస్కెట్ సర్దేటప్పుడైతే గుర్తొచ్చి ఆ విషయం అయితే మరి ఒక ఇడ్లీ అయితే తనకు కూడా వేసి అప్పుడు బాస్కెట్‌లోకైతే సర్దుకున్నానండి. ఇలా మరి రోజు కూడా క్యారేజీలు పెడుతూ ఉంటే మైండ్ అనేది చాలా ఈ ఒక్క 5, 10 నిమిషాలు చాలా బాగా పనిచేయాలండి. లేదంటే ఒకళ్ళ క్యారేజీ ఇంకొకళ్ళకి వెళ్ళిపోవచ్చు. బాస్కెట్లు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయండి. చిన్న పాప అండి ఏ బాటిల్ చూస్తే ఆ బాటిలే నాకు కావాలంటది. కిన్లీ వాటర్ బాటిల్ అండి. తన బాటిల్ మానేసి ఈ బాటిల్ కావాలని అన్నదని ఇక ఆ బాటిలే పెట్టాను. ముగ్గురికి కూడా క్యారేజీలు మరి సర్దేసి అక్కడ పెట్టానండి. ఎవరు ఎత్తి తీసుకెళ్తారనేది పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. కన్‌ఫ్యూజ్ అయ్యారంటే మరి ఒకళ్ళదొకళ్ళకి వెళ్ళిపోద్ది. ఇలాంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఇక మామయ్య గారికైతే టిఫిన్ పెట్టానండి ఇడ్లీ. కానీ ఆయనైతే మరి ఈరోజు నాకు ఇడ్లీ వద్దు అట్టు కావాలన్నారు. ఇక ఆయన కోసం మరి అట్టు కూడా వేసేసి ఇంక టిఫిన్ అయితే పెట్టానండి. 2 ఇడ్లీలు కూడా వేశాను అట్టుతో పాటు. ఇంకా మాకు కూర కోసం అయితే పచ్చిశనగపప్పు అండి ఉడకబెడుతున్నాను. ఇంకా ఇది ఎందులో వేసి వండుతానంటే క్యాబేజీలో వేసి వండుతానండి. ఇంకా మామయ్య గారికైతే బెండకాయలు ఇవన్నీ కూడా కోసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. కత్తిపీట నీళ్ళన్నీ రెడీ చేశాను. ఇవి కట్ చేసేసుకున్నాను కూడానండి. ఈ క్యాబేజీ చూడడానికి ఎంత అందంగా ఉంటుందోనండి. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇది వండడానికి పోస్ట్‌పోన్ అలా చేస్తూ ఉంటాను. ఫైనల్‌గా అయితే తప్పదు కదా వండుకోవడం. అన్నీ తినాలి. అన్ని పోషక విలువలు మన బాడీలోకి వెళ్ళాలంటే వండాలి. నాకు ఇష్టం లేదని పిల్లలు కదండీ! వాళ్ళకి అలవాటు చేయాలి. మనకిష్టం లేనిదని మరి వండడం మానేసామంటే వాళ్ళు కూడా ఇష్టపడరు ఎప్పటికి. పిల్లలకైనా అలవాటు చేయాలనేసి వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను. 2 కూరలు ఒకేసారి వండుతున్నానండి. ఎందులో ఏది వేయాలో అదే వేయాలి. ఒక దాంట్లో వేయబోయేది ఇంకో దాంట్లో ఏసాననుకోండి ఎలా ఉంటదండి? అసలే అది పచ్చెం కూర బెండకాయి. మామయ్య గారు ఎక్కువగా బెండకాయ కూర తినడానికి ఇష్టపడుతున్నారనేసి బెండకాయలు తరచుగా వండుతూ ఉన్నానండి. ఇంకా మరి 2 కూరలు కూడా చూసుకుంటూ మరి వాటి మీద దృష్టి పెట్టుకుంటూ మరి వీడియో తీసుకుంటూ అలా వండుతున్నానండి. ఇందులో ఎయ్యవలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో పడిందనుకోండి ఎలా ఉంటదండి?
అలా మరి బుర్ర అలా స్టడీలో పెట్టుకుని ఆడవాళ్ళం చేసుకునే పనులు అసలు ఎలా ఉంటాయంటేనండి, అన్నీ ఒకే రకంగా ఉంటాయండి. కానీ చాలా డిఫరెంట్ ఉంటది ప్రతి పనిలోనూను. బుర్ర బడి ఆలోచించాలి. ఓయమ్మో! వంటలకు కూడా ఆలోచించాలి అని అనేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటారు. మరి చదువు కాకపోయినా, క్షేత్రం కాకపోయినా వంట కూడా మరి తినడానికి కదండీ! రుచికరంగా వండితేనే అందులో వేయవలసినవన్నీ వేసి అప్పుడు టేస్ట్‌గా ఉంటది. అందరూ బాగుందంటారు. కడుపు నిండా తింటారు. మన ఇష్టం వచ్చినట్టు వండేస్తే తినరు కదండీ! ఇంకా మరి పాలైతే తోడుచుక్క పెట్టాను. ఇది పెట్టే ముందైతే మరి తోడుకోవడం కొంచెం లేట్ అవుతుందనేసి ఎండుమిరపకాయ ఏస్తే కొంచెం త్వరగా తోడుకుంటుంది సాయంత్రానికనేసి. ఇక పెరుగులో అయితే మరి తోడుచుక్క వేసేసి పక్కన పెట్టేశాను. కూరైతే సగం వరకైతే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మరి పచ్చిశనగ పప్పేస్తాను. ఆల్రెడీ అది ఉడికిపోయింది కాబట్టి సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను. అదే నానబెట్టిన పప్పయితే వెంటనే వేసేసేదాన్ని. ఇంకా మరి ముందే వేసేసామనుకోండి ఇది అసలే ఉడికింది కదా! ఇంకా ఎక్కువ పేస్ట్ అయిపోద్దనేసి సగం ఉడికిన తర్వాత వేశాను. ఇది కాస్త మగ్గనిచ్చుకున్న తర్వాత మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పక్కనైతే బెండకాయ కూర ఉడుకుతూ ఉంది. దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ 2 కూరలని అయితే చూసుకుంటూ ఉన్నానండి. మధ్య మధ్యలో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. ఇక్కడ గ్యాస్ దగ్గరే ఉండి చూసుకోవాలన్నా ఇది అంత త్వరగా అయ్యే పని కాదు కదండీ! చూపించడానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఇక కూర అయితే ఫైనల్‌గా అయిపోయిందండి. మసాలా కూడా వేసేసాను. ఇక మరి నాకిలా వచ్చిందండి. ఇలానే వండాను. మరి ఎవరెలా వండుతారనేది తెలీదు. ఎవరికొచ్చిన ప్రాసెస్‌లో వాళ్ళు వండుతారు. ఇక బెండకాయ కూర కూడా ఉడికిపోయిందండి. ఈరోజు వంట అయితే చాలా ఫాస్ట్‌గా అయితే చేసేసుకున్నానండి. మరి ఎదరమైన చాలా ముఖ్యమైన పని పెట్టుకున్నాను కదా! అదేనండి ఈ పప్పు నానబోసుకున్నాను రాత్రి పడుకునే ముందు. పెసరపప్పు. ఈ పప్పును మరి కడగడానికైతే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఈ పొట్టు మొత్తం తీసేసానండి. పొట్టు సగం సగం వండిచ్చి పెడుతుంటే బాగుండదనిపించిందండి. కానీ మరి దోసలకి అలాంటి వాటికైతే పొట్టు సగం తీసి మరి రుబ్బేసుకోవచ్చు. కానీ వడియాలకైతే మొత్తం శుభ్రంగా తీసేసానండి. ఇక మొత్తం పప్పు అంతా కడిగేసి గ్రైండర్ దగ్గరికైతే తెచ్చుకున్నాను. అల్లం ముక్కలైతే కోసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా మరి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని, ఆ పైన ఉన్నదంతా నీరు లేకుండా ఒక వాయిలోకైతే కొంచెం వేసుకొని అయితే రుబ్బేస్తాను. పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా వేసేసాను. ఇక ఇది నలుగుతూ ఉన్నప్పుడైతే మిగతా పప్పు కూడా తీసేసి మరి చిల్లులు గిన్నెలో అయితే వేసుకొని మొత్తం నీళ్ళన్నీ కూడా వాడిపోయే వరకైతే ఈ గిన్నెలో నుంచి ఉంచుతానండి. ఇక కొంచెం కొంచెంగా మరి ఆయిల్ పట్టుకుంటానికి తీసుకుంటాను. నీరంతా కూడా పోతేనే ఈ పిండి అనేది బాగా ఉంటుంది. లేదంటే వడియాలు చాలా గుల్లొచ్చేస్తాయండి. ఇలా అంటే నలిగిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా నీళ్ళు లేకుండా చూసుకొని అయితే రుబ్బుకోవాలి. పిండైతే నలిగిపోయిందండి. ఇది ఎక్కువగానేమి టైం పట్టదు. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ తక్కువ టైంలోనే నలిగిపోద్ది మనకి. పని కూడా చాలా ఈజీగానే అయిపోద్దండి. ఇక దీన్ని తీసుకున్న తర్వాత ఉప్పు సరిపడా వేసుకొని అయితే మరి ఇలా కలిపేసుకొని ఇక వడియాలు పట్టుకోవడానికైతే రెడీ అయ్యింది. వడియాలు మా పల్లెటూళ్ళలో పట్టేటప్పుడైతే మరి ఒకే ఇంటి దగ్గర మరి 10 మంది, 5గురు, 6గురు అలా ఉండైతే పట్టుకునేవారండి. ఇదివరకు రోజులండి అవి. ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ. మరి అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఎవ్వరూ లేరు. ఎవరిని పిలుద్దామన్నా గానీ. ఇక మరి నేనైతే పట్టేసుకున్నాను. వదినలేదు. ఇక అత్తయ్య గారైతే గేదెల దగ్గరికెళ్లారు. కష్టం అనుకోకుండా ఏదో ఒక రోజైతే మరి ఈ పని పురమాయించుకున్నాం అనుకోండి, మరి మనం పురమాయించుకునే వరకైతే కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఈ ఎండల సీజన్ కదండీ! ప్రతి ఒక్కరు కూడా వడియాలు పట్టడానికే చూస్తారు. రకరకాల వడియాలు పడతారు. కానీ మేము అన్ని రకాల వడియాలు అయితే పట్టుకోమండి. ఇక ఈ వడియాల కూరలోకి ఇంకా గుమ్మడి వడియాలు పడతాము. పిండి వడియాలు కూడా పట్టుకుంటాము. అవి కూడా తర్వాత పట్టాలి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇక ఈ పనైతే చాలా ఈజీ కదండీ! ఇక రోట్లో రుబ్బుకుంటామో లేదా గ్రైండర్‌లో వేసుకుంటే అయిపోద్ది. ఎలాగో గ్రైండరే కదా! ఇక ఒకళ్ళ చేతి మీద అయినా అయిపోతాయి. కొంచెం కొంచెంగా వాయు అయితే వేసుకొని నేను అది అయిపోయిన తర్వాత మరలా ఇంకో వాయు అయితే వేసుకొని ఇలా పట్టేసానండి వడియాలన్నీని. చేసే వరకైతే నేను చేయగలనా అని అయితే భయం ఉంటదండి. చేసేసిన తర్వాత హమ్మయ్య! నేను చేసేసానా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి మనసైతేని. ఇంకా మరి వాటిని వండుకునేటప్పుడు ఆ ఫీలింగే వేరండి. ఎంత అనుభూతిగా ఉంటుందంటే మన చేత్తో చేసుకున్న పని మనకి ఎంత ఆనందాన్నో ఇస్తుందండి. ఆ కష్టమంతా కూడా పోతుంది ఇది సక్సెస్ అయినప్పుడు. కానీ మరి నేను పనంతా చేసుకునేటప్పుడు ఈ వడియాలు ఎలా వస్తాయో ఏంటనైతే చాలా భయమేసింది. కానీ చాలా బాగానే వచ్చాయండి. ఇక మరి నీడన పెట్టుకున్నాను. ఇవి మొత్తం అన్నీ అయ్యే వరకైతే నీడ నుండి పెట్టుకున్నాను. తర్వాత మరి ఎండలోకైతే తీసుకొచ్చి మంచాన్ని ఎండలో పెట్టేసుకున్నానండి. మరి ఎండలో ఉండైతే అంతసేపు పెట్టలేం కదండీ! అసలే చిన్న చిన్న నలుసుల్లాగా ఉంటాయి. ఇక ఎండ అయితే తగులుతూ ఉందండి. బాగానే కాసింది ఎండ. ఇక అవి ఆరుతూ ఉన్నాయి. మరి నేనైతే మరి వాటికైనా గిన్నెలన్నీ కూడా
తోమేసుకున్నాను. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి అప్పుడే. ఇక వాళ్ళ బాక్సులు కూడా తీసేసి అయితే తోమేశాను శుభ్రంగాను. ఈ పొద్దున్న తోమిన గిన్నెలు ఇక ఇవి అవి కలిపి నీళ్ళన్నీ వాడిన తర్వాత స్టాండ్‌లో సర్దుకుంటాను. ఇంకా గ్రైండర్ కూడా తోమేసుకున్నానండి. దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి అయితే అరుగు మీద పెట్టేసుకున్నాను. ఇంకా మరి పిల్లలకైతే మరి అన్నం పెట్టాలింకా. ఈలోపైతే నీళ్ళొస్తున్నాయండి. నీళ్ళు పట్టుకున్నాను. బిందెలో అయితే పొద్దున పట్టాను కాబట్టి ఎన్నో అవసరం లేదనేసి కుండతో తీసుకెళ్ళి దాంట్లో పోసాను. ఇంకా మరి గొర్రెపిల్ల ఉందండి. దానికైతే మరి మధ్యాహ్నం పాలైతే పట్టించట్లేదు. పొద్దున్న అలాగే రాత్రి పట్టిస్తున్నాను. ఇక మధ్యాహ్నం మరి ఇది నీళ్లు తాగుతుంది కానండి కడుపు నిండా తాగలేకపోతుంది. డబ్బాతో పట్టిస్తుంటే బాగానే తాగుతుంది. అందుకని నీళ్ళైతే పట్టిస్తున్నాను. మేత అయితే బాగానే తినేస్తుందండి ఈ మధ్యన. దీనికి అన్నీ కూడా అలవాటయిపోయాయి. ఇక పాలు ఇక మానిపించేసాను మధ్యాహ్నం. ఇక పిల్లలకైతే మరి అన్నం పెడుతున్నానండి. మరి ఇంటి దగ్గర ఉంటే మరి అమ్మే వడ్డించాలి కదా! స్కూల్‌లో క్యారేజీ అయితే వాళ్ళే తీసుకుతింటారు. ఇక మరి వీళ్ళు ఆటలు పాటలతోటైతే మరి భోంచేస్తూ ఉంటారు. ఇంకా మరి వీళ్ళతో పాటైతే మామయ్య గారికి కూడా అన్నం పెట్టేశానండి. రోజునైతే మామయ్య గారే తినేవారు. మరి వీళ్ళైతే మరి హాఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మామయ్య గారు వీళ్ళు కలిపి తింటున్నారు. ఇంక ఆయనైతే భోజనానికి రాలేదండి. ఆయన వచ్చేవరకైతే మరి నాకు ఇంకా పనుందండి. పిల్లల స్కూల్ యూనిఫామ్ అండి. వైట్ యూనిఫాము పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటానండి. వైట్ బట్టలు ఉతకాలంటే నాకు చాలా భయమండి. అన్ని పనులు చాలా ఈజీగా చేసేస్తాను. ఈ వైట్ బట్టలు వచ్చేసరికైతే వేసుకుంటానండి ఉతకడానికి. కానీ రేపు ఉతుకుదాంలే అనుకుంటాను. మంగళవారం ఇట్టే వచ్చేస్తుంది. ఇక బుధవారం వచ్చిందంటే అవి ఉతకకుండా ఉన్నాననుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు చెప్పలేము. చూస్తే తెలుస్తుందండి. ఇక వాళ్ళకి మరి రేపు పొద్దున బుధవారం కాబట్టి ఈరోజైతే యూనిఫామ్ రెడీ చేసేయాలి. ఇక ఎండ ఎలాగో బాగానే కాస్తుంది కదండి. ఇక బట్టలైతే ఉతికేసి ఆరబెట్టేశాను. ఇవి సాయంత్రం మరి 3:30, 4 టైంకి అయితే ఆరిపోతాయి. తీసైతే ఇస్త్రీ చేస్తాను. వామ్మో! ఒక్క రోజులో ఇన్ని పనులా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఉదయం లేచిన దగ్గర నుంచి మరి 12:30, పావుతక్కువ 1 అవుతుందండి. చాలా పనులే చక్కబెట్టుకున్నాను. ఇక వడియాలైతే ఆరుతూ ఉన్నాయి. మేకపిల్లలకి వాటికి మేత వేసేసాను. అదేనండి గొర్రె పిల్లలకి. ఇంకా మరి 4, 3:30 అయ్యేసరికల్లా మరి వడియాలైతే వచ్చేస్తున్నాయండి. ఇలా చూసానంతే జస్టు. కానీ వచ్చేస్తున్నాయి. ఆరిపోయాయి శుభ్రంగా. చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇవి గొడుగుల్లాగా అలా అలా మరి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే క్లాత్ కాదు కదండీ ఇది. మైకా కవర్ మీద పెట్టాను. ఇవన్నీ దోసలతోటి ఇలా ఇలా అంటే ఎత్తేసుకునేలాగానే ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి. అదే క్లాత్ మీద అయితేనేమో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉండాలి. అందుకని ఈజీగా వస్తాయని ఇలా మైకా కవర్ అయితే వాడుతూ ఉంటామండి. ఇంకా మరి నేను ఉదయం నుంచి మరి ఇంటి పని, వంట పని, పిల్లల పని వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా మరి ఈ పని ఒకటి కూడా చేసుకున్నానండి. వడియాలైతే పట్టేశాను. ఇక ఆరిపోయాయి. ఇక వీడియో కనుక మీకు నచ్చితే మరి లైక్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ని కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.